నిన్ను లెజెండ్ కాదు, నిన్ను ఒక సెలబ్రిటీగా సన్మానం చేయాలనుకుంటున్నావు అని అన్నారు. సినిమా ఇండస్ట్రీలో బ్రతుకున్న వాళ్ళు రాజ్యసభకు మొట్టమొదటిసారి వెళ్లడం లెజెండరీ లిస్ట్ లో లేదా? 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను, 510 చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించాను, అది లెజెండరీ కాదా? కృష్ణరాజు గారు, ఈవీవి సత్యనారాయణ ఇలా ఎంతో మందిని చూసి నేను సన్మానించుకోవడమా? 10 మందికి సహాయం చేయాలి, ఈ సన్మానం మనకు అక్కర్లేదు అనుకున్నాను. ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ నాట్ ఫర్ వన్ బడీ. మోహన్ బాబు, ఒకళ్ళొకరు తప్పు పట్టడం కాదు మనకు కావాల్సింది. మేమంతా ఒక్కటి, అది చాడు చెప్పులాగా ఉండాలి. ఇది కుటుంబం కాదా? ఇక్కడ ఎందుకు వేలే చూపించాలి ఎవరైనా సరే? వద్దు ప్లీజ్, మీకు అందరికి చేతులు మొక్కుతాను. బయట వాళ్ళకి మన లోకు కావద్దు. చిరంజీవికి లెజెండరీలో ఒక సన్మానం అన్నప్పుడు అరవింద్ గారు చెప్పండి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, మీ అందరం ఒక వాళ్ళం, ఒక ఏజ్ వాళ్ళం. నన్ను వాడిని దూరం చేసిన పెద్దవాడిని చేయొద్దు, నాకు వద్దు అని అన్నమాట సత్యం. ఇక్కడ వాళ్ళ పెద్దవాళ్ళు తెలుసు, మనస్ఫూర్తిగా దాన్ని సరెండర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఎంజాయ్. బట్ నేను ఇండస్ట్రీలో ఉంటాను, మీ సేవలు అందుకుంటాను. బాయ్.